సో, మన ఇన్‌కమ్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే 1940స్‌లో రూ. 10 తోటి ఒక ఫ్యామిలీ మొత్తం బతికేవారంట. 1960స్‌కొచ్చేసరికి రూ. 100 తోని బతికేవారు. 1980స్‌కొచ్చేసరికి రూ. 1000 తోని బతికేవారు. 2000కొచ్చేసరికి 10,000. 2020కొచ్చేసరికి స్టిల్ నౌ ఒక ఫ్యామిలీ బతకాలంటే ఒక 50,000-1,00,000 కావాలి. అవునా? సో, నెక్స్ట్ ఆహ్, సర్వే చూసుకుంటే 2040లో మనకు సారీ. సో, ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు ఎంతమంది మనము 50,000-1,00,000 సంపాదిస్తున్నాం. ఒక్కరు గూడా స్ట్రగుల్ అవుతున్నారు ఈరోజు. ఇన్‌కమ్ లేక ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఇక్కడ మనకు ఇన్‌కమ్ లేదు, ఒక నైస్ ఆపర్చునిటీ లేనందువల్ల ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోతున్నాయి అండ్ ఇన్‌కమ్ అనేది తక్కువైపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఉండే కొన్ని కొన్ని మన లైఫ్‌లో ఉండే కొన్ని కొన్ని డ్రీమ్స్, గుడ్ ఎడ్యుకేషన్ గాని, డ్రీమ్ కార్ గాని, డ్రీమ్ హౌస్ గాని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాని, సేవింగ్స్‌ని గాని, ఇవన్నీ మనం అచీవ్ చేయలేకపోతున్నాం. సో, ఇవన్నీ అచీవ్ చేయాలంటే మన దగ్గర ఉన్న టుడేస్ ఆపర్చునిటీస్ ఏంది? సో, ఇక్కడ మనము జాబ్ చూసుకుంటే, మన టైమ్‌ని అమ్ముకుంటూ బతికేది ఇక్కడ జాబు. స మన టైమ్‌ని 9-5 వరకు మనం ఏదైతే టైమ్ ఉంటదో దాన్ని ఒక 8 అవర్స్ అమ్ముకుంటూ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి బిజినెస్. సో, ఇక్కడ జాబ్ అండ్ బిజినెస్, ఇక్కడ టైమ్‌ని అమ్ముకుంటూ బతికేది ఎడ్యుకేషన్ గాని, డ్రీమ్ కార్ గాని, డ్రీమ్ హౌస్ గాని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాని ఇవేవి మనకు సొంతం కాలేవు. సో, నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి బిజినెస్. సో, బిజినెస్‌లో మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? సో, ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి టైమ్, ఇన్వెస్ట్‌మెంట్, నాలెడ్జ్, సారీ. సో, ఇవన్నీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నా గాని హలో! నా వాయిస్ క్లియర్ ఉందా? సో, ఇక్కడ ఇక్కడ టైమ్, ఇన్వెస్ట్‌మెంట్, నాలెడ్జ్ అండ్ రిస్క్ ఫేస్ చేసేటట్టు ఉండాలి. మనకు ప్రిమిసెస్‌లో ఉండాలి. అండ్ మన బిజినెస్ డెవలప్ కావాలంటే లోన్ లయబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నా గాని మనకు మార్కెట్‌లో కాంపిటీషన్ ఉండడం ద్వారా మనం ఏవి చేయలేకపోతున్నాం. సో, మనకు ఇవన్నీ ఉండేటట్టు ఉంటే మన డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోతూ ఉంటాయి. సో, ఇవన్నీ కావాలంటే మనకు ప్రాబ్లమ్ ఏంది? మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంది? మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంది? సో, ఇట్ ఈస్ నన్ అనదర్ దాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏందంటే ఇక్కడ మనకు టైమ్ అవసరం లేదు, ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, ఎలాంటి రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రిమిసెస్ అవసరం లేదు, లోన్ లియబిలిటీ అవసరం లేదు. ఇవేవి లేకున్నా గాని మనకు ప్రతీది గూడా ఇక్కడ మనకు టైము మనమే ఇక్కడ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది జీరో ఉంటుంది. అండ్ మనకు నాలెడ్జ్ అనేది ఇక్కడ మన అప్‌లైనర్స్ ద్వారా గాని, మన కంపెనీ ఈ ఎడ్యువేర్ ద్వారా గాని ఇక్కడ తీసుకోవచ్చు మనము. సో, ఇక్కడ మనము ట్రెడిషనల్ మార్కెట్‌కి, బిజినెస్‌కి, డైరెక్ట్ సెల్లింగ్‌కి తేడా ఏందంటే, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ కన్స్యూమర్ దగ్గరకొస్తుంది. ఇక ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏమవుతుందంటే, ఇక్కడ సీఎఫ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్ అండ్ రిటైలర్ వీళ్ళందరికీ పోయే 70% ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి మనకు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ కన్స్యూమర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇన్‌కమ్ అనేది ఏదైతే 70% ఇన్‌కమ్ ఉంటుందో, ఇక్కడ మనం డైరెక్ట్ కన్స్యూమర్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బిజినెస్ చేయాలంటే మనం ఎవరితో చేయాలి? సో, ఇక్కడ మీ ఫ్రెండ్స్‌తో గాని, రిలేటివ్స్‌తో గాని, నైబర్స్‌తో గాని, స్ట్రేంజర్స్‌తో గాని ఇక్కడ మీరు బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో, వీళ్ళతో ఎందుకు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్ ఒక 10 ఫీట్ వాల్‌ని కట్టాలంటే ఒక 10 డేస్ పడుతుంది. అదే 10 మెంబర్స్‌తో కలిసి వాల్ కట్టాలంటే ఒక 1 అవర్‌లో అయిపోతుంది. సో, ఇక్కడ టీమ్ వర్క్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనకిక్కడ టైమ్ అనేది స్కిప్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సారీ. నెక్స్ట్ మన మన ప్రపంచంలో ఎవరైతే రిచెస్ట్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ గూడా సడెన్‌లీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు జెప్పారు.
ఏందంటే వాళ్ళు సడెన్‌గా జీరో అయిపోతే వాళ్ళు మళ్ళీ లేవాలంటే అంతటి గ్రేట్‌నెస్ ఉన్న ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. అండ్ ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని యూనివర్సిటీస్‌లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కొన్ని సబ్జెక్ట్ వైస్ గూడా కొన్ని యూనివర్సిటీస్ అనేది టీచ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్‌లో మనము సక్సెస్ అవ్వాలంటే 4, 4 స్టెప్స్ అనేది మనం ఇక్కడ 100% ఫాలో అవ్వాలి. ఫస్ట్‌లీ మనం ఏదైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామో మన బ్రాండ్ అండ్ మన షాప్‌ని చేంజ్ జేసుకోవాలి. అండ్ దెన్ మన ప్రొడక్ట్స్ ఏదైతే మనము ఇంట్లో యూజ్ చేస్తున్నామో వీటిని టోటల్లీ రీప్లేస్ చేసి ఈ ప్రొడక్ట్ మనం 100% వాడాలి. అండ్ మనం వాడిన ప్రొడక్ట్‌ని 100% షేర్ చేయగలగాలి. అండ్ దెన్ మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొనొచ్చిర్రో మీ టీమ్‌ని మీతోటచ్చిన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ముందుకు నడవాలి. అయితేనే ఇక్కడ 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సో, మనం డైలీ ఆహ్, ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ప్రతీది కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్. సో, మనం ఈ కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్‌ని ఆర్గానిక్ వేలో చేంజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ డైలీ నీడ్స్‌ని మన ఏదైతే డైలీ నీడ్స్ మనం యూజ్ చేస్తున్నామో కెమికలైజ్డ్‌తో కాకుండా ఆర్గానిక్ వేలో మనం దీన్ని రీప్లేస్ చేస్తూ మనం ఇక్కడ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో, మీ డ్రీమ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే మాతో కలిసి వర్క్ చేయండి. సో, ఇక్కడ ప్రొవిడా అనే ప్రొవిడా ఇండియా అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ తోటి మనం వర్క్ చేస్తున్నాం. సో, మనము ఒక నెట్వర్క్ కంపెనీని ఎలా అయితే ఎలా చూజ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్‌ని చూడాలి. కరెక్ట్‌గా స్టడీ చేయాలి. దెన్ ప్రొడక్ట్, ప్రొడక్ట్‌లో ఎంత జెన్యూనిటీ ఉంది, క్వాలిటీ ఎంతుంది, అది ఎంత లగ్జరీనెస్‌గుంది. దెన్ అది గ్రౌండ్ లెవెల్‌లో పోగలుగుతదా ప్రొడక్ట్. నెక్స్ట్ ప్రైస్ విషయానికొస్తే ఒక ఆమ్ ఆద్మీ, ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ హై క్లాస్ ఫ్యామిలీస్ తీసుకునేటట్టుగా ఉందా లేదా? ప్రైస్ కంపారిజన్ జేసుకోవాలి. నెక్స్ట్ ప్లానొచ్చేసి ప్రతి ఒక్క నెట్వర్కర్‌కి అండ్ యాస్ ఏ ఆహ్, డౌన్‌లైన్ అండ్ అప్‌లైన్ అని కాకుండా ప్రతి ఒక్క జాయిన్ అయిన వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క నెట్వర్కర్‌కి ఆహ్, సెట్ అయ్యేటట్టుగా ఉందా లేదా ప్లాన్? అండ్ నెక్స్ట్ కంపెనీలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది? మనకు అప్‌లైన్ నుంచి సపోర్ట్ ఉందా లేదా? అని ఈ 5 పాయింట్స్ మాత్రం 100% చూసుకోవాలి. మనం ఏ కంపెనీతోనైనా చేస్తే. సో, ఇక్కడ మన ప్రొవైడర్ గురించి తెలుసుకునే ముందు ప్రొవైడర్ డైరెక్టర్ కమ్ వచ్చేసి అసీం సూద్ సార్. ఇక్కడ మనకు బీటెక్ అండ్ ఎంబీఏ ఇంజినీరింగ్ అండ్ సార్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి బార్సిలై, పేగోట్ అండ్ విప్రోలో చాలా ఆహ్, అపారమైన అనుభవం ఉంది సార్‌కి. సో, మన ప్రొవైడా ఇండియా హెడ్ ఆఫీస్ వచ్చేసి గూర్గావ్‌లో ఉంది. అండ్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి హర్యానాలో ఉంది. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి ఉత్తరాఖండ్‌లో ఉంది. అండ్ ఇక్కడ మన ప్రొవైడా బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే, మన ప్రొవైడా మార్కెటింగ్ అనేది ప్రొవైడా హెర్బల్ అనే సొంత వెంచర్ తీసుకుంది. అండ్ ప్రొవైడా ఇండియా అనేది 2009, 10 ఇయర్‌లో స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ ఇయర్ 120% ట్రెడిషనల్ మార్కెట్‌తో పోటీ పడుతూ 120% గ్రోత్‌ని తీసుకొస్తుంది. అండ్ అండ్ ఆర్&డి ల్యాబ్స్ సొంతంగా ఉన్నాయి మన ప్రొవైడా ఇండియాకి. అండ్ ప్రొవైడా హెర్బల్ అనేది అసోచామ్ మెంబర్ అండ్ హలాల్ సర్టిఫికేషన్‌తో సహా ఉంది. అండ్ ఆయుష్ సర్టిఫికేట్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లిస్టెడ్‌లో ఉంది. అండ్ 24 ఎంఎల్ఎం కంపెనీస్‌కి సొంతంగా బ్రాండింగ్ చేసి 144 కంపెనీస్‌కి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కంపెనీ. అండ్ 20,000 రిటైల్ షాప్స్, 6,500కి పైన సెలూన్స్, 36 బ్యూటీ అండ్ స్లిమ్మింగ్ క్లినిక్స్ అండ్ టీబీసీ టోటల్ బాడీ కేర్ ప్రొడక్ట్స్‌ని కూడా మనకు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ 14+ కంట్రీస్‌లో మనకు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అండ్ 9001 2015 సర్టిఫికేషన్ అండ్ జీఎంపీ సర్టిఫికేషన్ ఉంది. అండ్ కంపెనీకి కావాల్సిన ప్రతి ఒక్క సర్టిఫికేషన్ లైక్ ఎఫ్ఐఇఓ, ఆహ్, కెమ్సిల్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్, అసోచామ్ సర్టిఫికేట్, 9001 హలాల్ సర్టిఫికేట్ అండ్ ఎఫ్‌డిసిఏ సర్టిఫికేట్, డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ సర్టిఫికేట్ అన్ని రకాల ఆర్గానిక్ కంపెనీకి ఏదైతే సర్టిఫికేషన్స్ కావాలో అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత బొనాన్సా అచీవర్స్ ఇక్కడ 160 అచీవర్స్‌లో 167+ థాయిలాండ్ అచీవర్స్ ఉన్నారు. 79 దుబాయ్ అచీవర్స్ ఉన్నారు. 7 స్విట్జర్లాండ్ అచీవర్స్ ఉన్నారు. 60+ బైక్ అచీవర్స్ ఉన్నారు. 8 కార్ అచీవర్స్ ఉన్నారు. 10 టాబ్లెట్స్ అచీవర్స్ ఉన్నారు. 7 ల్యాప్‌టాప్ అచీవర్స్ ఉన్నారు. అండ్ 10 మెంబర్స్ గోల్డ్ కాయిన్ అచీవర్స్ ఉన్నారు.
అండ్ సూపర్ సుల్తాన్ ఫ్యామిలీస్‌లో ఇక్కడ మనం చూసుకుంటే 482 ప్లస్ స్టార్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. 72 ప్లస్ గోల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. 39 ప్లస్ డివైన్ స్టార్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. 4 ప్లస్ మెంబర్స్ ఈగల్ స్టార్స్ ఉన్నారు. 7 ప్లస్ రూబీ స్టార్స్ ఉన్నారు. 3 ప్లస్ ఎమరాల్డ్స్ ఉన్నారు. మనకు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 4 మెంబర్స్ డైమండ్స్ ఉన్నారు. అండ్ ఇద్దరు బ్లూ డైమండ్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మన కంపెనీలో రిజిస్ట్రేషన్ అనేది టోటల్ ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ టోటల్లీ ఫ్రీ. అండ్ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఉంటే మన ఐడీ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దెన్ మీ దగ్గరలో ఉన్న స్టోర్‌లో గాని, మనం డైరెక్ట్ ఆన్‌లైన్‌లో గాని 500 బీవీతో పర్చేజ్ చేయడం ద్వారా మన ఐడీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో, ఇక్కడ హెల్త్ సప్లిమెంట్, పర్సనల్ కేర్, ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్ ప్రతి ఒక్కటి అఫోర్డబుల్ ప్రైస్‌లో క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని అందించబడుతుంది కంపెనీలో. అండ్ మనకు డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్‌లో చూసుకుంటే, మనకు యావరేజ్‌గా టోటల్ మన ఆర్గానిక్ టీ గాని రూ. 85కే 20 బీవీస్ వస్తుంది. సోప్ రూ. 24కే 6.5 బీవీస్ వస్తుంది. టూత్ పేస్ట్ వచ్చేసి రూ. 48కే 17 బీవీస్ వస్తుంది. చార్కోల్ షాంపూ రూ. 180కే 90 బీవీస్ వస్తుంది. ఇలా మనకు నంబర్ ఆఫ్ డైలీ నీడ్ ప్రొడక్ట్స్‌లో కూడా 47% ఆఫ్ బీవీని ఈ కంపెనీ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ సెగ్మెంట్ చూసుకుంటే మనకు వెల్‌నెస్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఎఫ్ఎంసీజీ, కిచెన్ కేర్ అండ్ అగ్రికల్చర్ కేర్. ఈ 6 రంగాల్లో మనకు ప్రొడక్ట్స్ అనేది అందిస్తుంది కంపెనీ. అండ్ టోటల్లీ 100% ఆర్గానిక్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ అనేది అందించబోతుంది కంపెనీ. సో, ఇక్కడ ఎవ్రీ మంత్ మనకు మెగా లాయల్టీ ఆఫర్ అనేది ఇస్తుంది. మనం ఎప్పుడైతే 12థ్ ఆఫ్ ఎవ్రీ మంత్ 1000 మినిమమ్ 1000 పెట్టి మనము పర్చేజ్ చేస్తామో, 3 మంత్స్ పర్చేజ్ చేస్తే ఫోర్త్ మంత్ మనకు 33% ఆఫ్ యావరేజ్ ఐ మీన్ 1000, 1000, 1000 3 మంత్స్ కొంటే మనకు ఫోర్త్ మంత్ రూ. 1000 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా వస్తుంది. సో, మనం కొన్నదాన్ని బట్టి 33% ఇస్తుంది. మినిమమ్ 1000 అని కాదు. మనం ఎక్కువైనా కొనుక్కుంటే ఎక్కువ అనేది మనకు బెనిఫిట్ వస్తుంది. సో, ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే అలోవెరా రేంజ్‌లో మనకు వింటర్ డ్రై స్కిన్ కోసము మనకు అలోవెరా జెల్‌లో మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉన్నది. అండ్ ఇక్కడ ఒమేగా 3679 విత్ సీబక్తాన్ అద్భుతమైన కాంబినేషన్ ఇది. అండ్ ఇది మనకు బ్రెయిన్ ఫంక్షన్‌లో హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో హెల్ప్ చేస్తుంది. లివర్ ఫంక్షన్‌లో హెల్ప్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మన హార్ట్‌కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇది ఆర్గానిక్ డిటాక్స్ అని మనకు వెయిట్ లాస్‌కి అండ్ మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌కి, డైజెషన్ ప్రాబ్లమ్స్‌కి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అండ్ డయాబెటిక్ కేర్ అనేది ఇన్సులిన్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి గూడా మనకు డయాబెటిక్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది. అండ్ అడిషనల్‌గా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అండ్ డైజెషన్ అండ్ డయాబెటిక్ ఇమ్యూనిటీని బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని గూడా బ్యాలెన్స్‌లో ఉంచుతుంది. అండ్ పీనట్ బటర్ అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా మీల్స్ మిస్ అయితే గనుక ఇది మనము 2 బటర్ 2 బన్స్ పైన ఇది మనము తినేస్తే మనకు రోజువారీగా మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది. అద్భుతమైన రిచ్ ప్రోటీన్స్ కలిగిన పీనట్ బటర్ ఇది. అండ్ మనకు గిలోయ్ తులసి పేస్ట్ మనకు శ్వాసకోశ రోగాలకి లైక్ ఆస్తమాస్ అండ్ ఆర్థరైటిస్‌కి గాని, అండ్ మన ఇమ్యూనిటీ బూస్టర్ నార్మల్‌గా జనరల్‌గా పెంచుకోవాలన్నా గాని ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్‌ని మా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మెటబాలిజంని గూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఉమెన్ శక్తి సిరప్ లేడీస్‌కి ఎవరికైతే పీసీఓడీ ప్రాబ్లమ్స్ గాని, గైనిక్ ప్రాబ్లమ్స్ గాని, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా గాని వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఐరన్ విత్ జింక్, ఫోలిక్ యాసిడ్ అద్భుతమైన కాంబినేషన్. ఇది వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు. అండ్ 174 కాన్సంట్రేటెడ్ బెర్రీ జ్యూస్ అండి ఇది. దీనివల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. మన యాంటీ ఆక్సిడెంట్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మన కిడ్నీ ఫంక్షన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ యూరినరీ ట్రాక్‌లో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని తీసేస్తుంది. అండ్ డైజెషన్‌లో హెల్ప్ చేస్తుంది. మన బాడీలో హై యాంటీ ఆక్సిడెంట్స్‌ని జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అండ్ మనకు డయాబెటిక్ ఏదైతే మన ఫుడ్ ద్వారా డయాబెటిక్ రిస్క్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్‌లో హెల్ప్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన సంజీవని అనుకోవచ్చండి మన బాడీలో. ప్రతి ఒక్క ఆర్గాన్‌ని డిటాక్స్ చేస్తుందిది. సో, అద్భుతమైన 174 కాన్సంట్రేటెడ్ బెర్రీ జ్యూస్.
అండ్ రెడ్ అలోవెరా ఇది గ్రీన్ అలోవెరా కంటే 22 టైమ్స్ ఫాస్టర్ గా పనిచేస్తుంది. ఒక 22 గ్లాసెస్ మనం గ్రీన్ అలోవెరా తాగి ఇది ఒకటే గ్లాస్ తాగితే దానికున్న పవర్ దీనికొస్తుంది. ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌లో సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కాన్స్టెంట్‌గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌లో సపోర్ట్ చేస్తుంది. అండ్ మన కిడ్నీస్‌ని ఫిల్టర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య చాలా చాలా వరకు మనం టెస్టిమోనీస్ వీడియోస్ చూసాము. లైక్‌వైజ్ ఎవరైనా హెవీగా డ్రగ్స్‌కి అలవాటైతే, ఆల్కహాల్‌కి అలవాటైతే వాళ్ళకి గూడా మాన్పియడానికి చాలా గొప్పగా పనిచేస్తుందిది. అండ్ చాలా వరకు టెస్టిమోనీ వీడియోస్ మన గ్రూప్‌లో ఉన్నాయి. మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. అండ్ మనకు డాక్టర్ ఇమ్యూన్ డ్రాప్ అని ఇది మనకు ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది. అండ్ ఒక చిన్న ఎగ్జామ్ ప్రొడక్ట్ గురించి చిన్నగా పెద్దగా చెప్పాలంటే మన బాడీకి ఒక యాంటీ వైరస్‌లా పనిచేస్తుందండి. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క వైరస్‌ని కిల్ చేస్తుంది. అండ్ మనకు ఎంత స్ట్రెస్ ఉన్నా గాని, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా గాని దాంట్లో నుంచి రిలీఫ్ చేస్తుంది. అండ్ స్కిన్ డిసీజెస్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈ 15,000 పీపీఐ ఒరిజినల్ వాల్యూస్ కలిగిన రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది. అండ్ హ్యాపీ లివర్ క్యాప్సూల్స్ మన లివర్ ఫంక్షన్స్‌ని ఆహ్, పెంచడానికి అండ్ మనకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌ని తీసేయడానికి, మన లివర్‌లో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని తీసేయడానికి అండ్ లివర్ టిష్యూస్‌ని సపోర్ట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ పసరికలు జాండీస్ అని అంటారు గదా! దాంట్లో గూడా మనకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రెడ్ ఆనియన్, బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ అండ్ బట్టతల ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందిది. అండ్ హెయిర్ రీగ్రోత్‌ని గూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ సూపర్ డ్యూ ప్లస్ మెన్స్ విటాలిటీ అండ్ స్టెమినాని 100% ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మెన్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌ని గూడా మంచిగా హెల్ప్ చేస్తుందిది. అండ్ ఆర్గానిక్ డార్జిలింగ్ బ్లాక్ లీఫ్ హ్యాండ్ మేడెడ్ బ్లాక్ లీఫ్ డార్జిలింగ్ టీ అండి ఇది. ఆహ్, అండ్ చార్కోల్ రేంజ్‌లో చార్కోల్ టూత్ పేస్ట్ ఇది. అండ్ ఇది హెర్బల్ జెల్ టూత్ పేస్ట్. అండ్ నంబర్ ఆఫ్ మసాలా ఐటెమ్స్ గాని, మనకు శానిటరీ ప్యాడ్స్ గాని, హ్యాండ్ వాషెస్ గాని, ఇది లాండ్రీ డిటర్జెంట్ మనకు 1 లీటర్ 220 రూపీస్‌కే వస్తుంది. అండ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దీనితోటి. మనకు టర్మరిక్ జ్యూస్, ఫ్యాట్ బర్నర్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, కాల్షియం, మాగ్నీషియం విత్ టీ3 ఇవన్నీ ప్రొడక్ట్స్ గూడా మనకు జనవరిలో లాంచ్ అయిపోయినాయి. ఆల్రెడీ మనకు స్టాక్‌లో వేర్‌హౌస్‌లో అవైలబుల్ ఉంది. ఈ టర్మరిక్ జ్యూస్ వల్ల మన బాడీలో ఉన్న మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ తోటి మనము ఇక్కడ విశ్రాంతి అనేది పొందొచ్చు. సో, ఇక్కడ మనకు ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో చూసుకుంటే, ఇక్కడ మనకు ఒక యూనిక్ ఎర్నింగ్ మోడల్ అనేది ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మన డే టు డే జనరేషన్ చూసుకుంటే, మన సొసైటీలో 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కన్స్యూమర్, రిటైలర్, నెట్వర్కర్. కన్స్యూమర్స్ ఎవరంటే ఎవరైతే ప్రొడక్ట్‌ని సొంతంగా వాడుకుంటారో వాళ్ళ కోసం మంచి ఇన్‌కమ్స్ ఉన్నాయి. అండ్ రిటైలర్‌గా ఎవరైతే ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం మంచి ప్లాట్‌ఫార్మ్ ఉందిది. అండ్ నెట్వర్కర్ ఎవరైతే బిజినెస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం గూడా ఇది ప్రొవైడ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు 2 లెగ్ హైబ్రిడ్ జనరేషన్ ప్లాన్. ఇక్కడ చూసుకుంటే మనకు 11 టైప్స్ ఆఫ్ జనరేషన్ ఇన్‌కమ్స్ ఉంటాయి. అది ఏందో చూద్దాం. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అండి. అరౌండ్‌లీ 10 మనకు ఎంఆర్‌పీకి, డీపీకి మధ్య ఉండే 30% ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనకొస్తుంది. లైక్‌వైజ్ మన రెడ్ అలోవెరా చూసుకుంటే ఎంఆర్‌పీ వచ్చేసి 800 అండి. మనకు డీపీ వచ్చేసి 620కే వస్తుంది. సో, ఇక్కడ మనకు రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి 180 రూపీస్ జనరేట్ అవుతుంది. సో, నెక్స్ట్ కన్స్యూమర్ క్లబ్ బోనస్ ఇక్కడ మనకు కంపెనీలో జనరేట్ అయ్యే 4% ఆఫ్ బీవీ టర్నోవర్ పైన ఇస్తుందిది. సో, మనకు ఎప్పుడైతే మనం సెల్ఫ్ పర్చేస్ 500 బీవీస్ రీచ్ అవుతామో, సో, అక్కడ ఒక 1 పాయింట్ ఆఫ్ కన్స్యూమర్ క్లబ్ బోనస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ 1 కన్స్యూమర్ క్లబ్ బోనస్ అప్రాక్సిమేట్‌లీ మనకు 75 రూపీస్ ఉంటుంది. ఆ మంత్‌లో మీరు ఎన్ని కన్స్యూమర్ క్లబ్ బోనస్‌లు అచీవ్ అయితే మనకు అన్ని 75స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 బీవీస్ చూసుకుంటే 2 కన్స్యూమర్ క్లబ్ బోనస్ అండ్ 2000 బీవీస్ అయితే 4 కన్స్యూమర్ క్లబ్ బోనస్‌లు మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన బిజినెస్ అలానే పెంచుకుంటూ పోతే మన సెల్ఫ్ బీవీలు ఎప్పుడైతే మనము 3250 బీవీస్ అనేది రీచ్ అవుతామో అప్పుడు మనము ఒక రిటైలర్ క్లబ్ బోనస్ అనే లాయల్టీ బోనస్‌కి మనము ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కంపెనీ టర్నోవర్‌లో 2% ఆఫ్ బీవీని కాలిక్యులేట్ చేసి
సారీ. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సో, ఇక్కడ మనకు 1 రిటైలర్ క్లబ్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు మనకు అప్రాక్సిమేట్‌లీ 350-400 ఉంటుంది ఇక్కడ. సో, మనము 6500 బీవీస్ చేసుకుంటే మనకు 2 రిటైలర్ క్లబ్ బోనస్ ఉంటాయి. ప్లస్ ఇందులో మళ్ళీ 500 బీవీస్ ఏదైతే కన్స్యూమర్ క్లబ్ బోనస్‌లు ఉన్నాయో అవి కూడా 6 యాడ్ అవుతాయి ఇందులో. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ చూసుకుంటే మనం స్టార్టప్ బోనస్. మన కంపెనీలో వచ్చే టర్నోవర్‌లో 24% ఆఫ్ బీవీని ఇక్కడ కాలిక్యులేట్ చేసి ఇస్తుంది కంపెనీ. సో, మనకు ఎప్పుడైతే మనం ఐడీ తీసుకుంటామో అప్పుడు మనకు బైనరీగా ఏ అండ్ బి ప్లాట్‌ఫార్మ్ అనేది వచ్చేస్తుంది. సో, ఏ ఆర్గనైజేషన్‌లో 3000 బీవీ, బి ఆర్గనైజేషన్‌లో 3000 బీవీ మనం ఎప్పుడైతే మ్యాచ్ చేస్తామో అప్పుడు మనకు ఒక స్టార్టప్ బోనస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇన్‌కమ్. సో, 1 స్టార్టప్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ ఉంటుంది అప్రాక్సిమేట్‌లీ. సో, ఇక్కడ మనం ఆ మంత్‌లో మనం ఎన్ని మ్యాచ్ చేస్తే అన్ని స్టార్టప్ బోనస్‌లు రావడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ఏ ఆర్గనైజేషన్‌లో 12,500 బీవీ, బి ఆర్గనైజేషన్‌లో 12,500 బీవీ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, అప్పుడు మనకు ట్రావెల్ ఫండ్ బోనస్ అనేది ఒక నెక్స్ట్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతది. కంపెనీ టర్నోవర్‌లో 10% ఆఫ్ బీవీని కాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మనకు అప్రాక్సిమేట్‌లీ 600 రూపీస్ ఇవ్వడం జరుగుతదండి. ఆ మంత్‌లో మనం ఎన్ని మ్యాచింగ్ చేసుకుంటే మనకంత ఇన్‌కమ్ వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ బోనస్. మన కంపెనీ ఏ ఆర్గనైజేషన్ అండ్ బి ఆర్గనైజేషన్‌లో ఎప్పుడైతే మనము 25,000 బీవీస్ అనేది మ్యాచ్ చేస్తామో, కంపెనీ టర్నోవర్‌లో 10% ఆఫ్ బీవీని కాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతది. సో, మనకు అప్రాక్సిమేట్‌లీ 1 కార్ ఫండ్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు 1750 రూపీస్ ఉంటుంది. సో, మనం ఆ మంత్ ఎన్ని కార్ ఫండ్ అచీవ్ అయితే మనకు అంత ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి స్టార్ బోనస్ అండి. మనము ఏ అండ్ బి ప్లాట్‌ఫార్మ్‌లో ఆర్గనైజేషన్‌లో 50,000 బీవీస్ ఎప్పుడైతే మ్యాచ్ చేసుకుంటామో, అప్పుడు మన కంపెనీ టర్నోవర్ పైన 12% ఆఫ్ బీవీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆహ్, 1 స్టార్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్‌లీ 5,000 ఉంటుంది. సో, ఇక్కడ ఆ మంత్ ఎన్ని స్టార్ జరుగుతదండి కంపెనీ. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మనకు లైఫ్ స్టైల్ బోనస్. హలో! నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? హలో! వినిపిస్తుందండి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. సో, లైఫ్ స్టైల్ బోనస్ ఇక్కడ 8% ఆఫ్ సార్ మాకు వాయిస్ వినబడట్లేదు సార్. కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ లైఫ్ స్టైల్ బోనస్ ఇక్కడ లైఫ్ స్టైల్ బోనస్ అండి. ఇక్కడ కంపెనీ టర్నోవర్‌లో 8% ఆఫ్ బీవీని మనము ఇస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఏ అండ్ బి ఆర్గనైజేషన్‌లో 2,00,000 బీవీస్ అనేది మనం రీచ్ అవుతామో, అప్పుడు మనకి ఈ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. లైఫ్ స్టైల్ బోనస్ 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్‌లీ మనకు 12,000 ఇవ్వడం జరుగుతది. సో, ఒక్కసారి మనం ఇదంతా ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేసుకుంటే, మనం ఎప్పుడైతే 2,00,000 బీవీస్ మ్యాచింగ్ చేస్తామో, అక్కడ మనకు ఒక్కసారి ఈ జర్నీ చూసుకుందాం. మీరు 5 మంత్స్‌లో అచీవ్ అయితారా? 1 ఇయర్‌లో అచీవ్ అయితారా? 2 ఇయర్స్‌లో అచీవ్ అయితారా? ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ కెపాసిటీ. సో, ఇక్కడ మనకు స్టార్ బోనస్‌లో 2,00,000 బీవీస్‌లో స్టార్ బోనస్‌లో వచ్చేసి 64 ఉంటాయండి. అవి 300 ఇంటూ 64 అంటే 19,200. నెక్స్ట్ స్టార్టప్ బోనస్‌లో వచ్చేసి 4 ఉంటాయి ఇక్కడ. అవి 5,000 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 20,000 అండి. ట్రావెల్ ఫండ్ బోనస్‌లో వచ్చేసి 16 ఉంటాయి. అండ్ కార్ ఫండ్ బోనస్‌లో వచ్చేసి 8 ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ రాయల్టీ బోనస్ వచ్చేసి 1 ఉంటుంది. ఇదంతా మనం కాలిక్యులేట్ చేసుకుంటే సార్ మనం ఎప్పుడైతే 2,00,000 మ్యాచింగ్ చేస్తామో అప్పుడు మనకు 74,800 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ. అండ్ ఇంకో ఇన్‌కమ్ బ్యూటిఫుల్ ఇన్‌కమ్ ఇది. ఎవరైతే డైరెక్ట్‌లీ స్పాన్సర్ చేస్తారో ఎంతమందినైనా డైరెక్ట్‌లీ స్పాన్సర్ చేయండి. వాళ్ళ అందరి పైన వాళ్ళు ఎర్న్ చేసే దానిపైన మనకు 8% ఆఫ్ మెంటర్‌షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్‌కమ్ అనేది మనం అన్‌లిమిటెడ్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు 1000 మంది డైరెక్ట్ వేసినా గాని ఆ 1000 మంది పైన మీరు 8% అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైఫ్ టైమ్ రాయల్టీ బోనస్ ఇదొక అద్భుతమైన ఆహ్ ఇన్‌కమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు వన్ టైమ్ 25,00,000 బీవీ లెఫ్ట్, 25,00,000 బీవీ రైట్ ఎప్పుడైతే మ్యాచింగ్ చేస్తారో లైఫ్‌లో ఒక్కసారి. సో, ఇక్కడ మీరు లైఫ్ టైమ్ రాయల్టీ బోనస్‌కి ఎలిజిబుల్ అయిపోతారు. 1% ఆఫ్ బీవీ టర్నోవర్.
అండ్ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే లైఫ్ టైమ్ రాయల్టీ బోనస్ ఈస్ పేడ్ టు ద ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటర్ నామినీ ఇన్ కేస్ ఆఫ్ ది డెత్ వితౌట్ ఎనీ కండిషన్ అప్లికేబుల్. ఏ మాత్రం కండిషన్ లేకున్నా, మనం ఉన్నా లేకున్నా మన బిజినెస్ రన్ అవుతే చాలు. మన ఏవైతే ఇండిపెండెంట్ నామినీ ఉంటారో వాళ్ళ మీదకి ఎట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ బోనస్ అండి ఇక్కడ. సో, ఈ బోనస్ అనేది ఎప్పుడొస్తదంటే, మనం ఎప్పుడైతే డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితామో అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. 1 రాయల్టీ బోనస్ ఇయర్‌లీ ఒక్కసారి ఇస్తుంది. 1 రాయల్టీ బోనస్ వాల్యూ వచ్చేసి 1,25,000 అప్రాక్సిమేట్‌లీ ఉంటుంది. సో, ఇక్కడ 1.5% ఆఫ్ బీవీ టర్నోవర్ పైన ఇస్తుంది ఈ ఇన్‌కమ్ అనేది. సో, మీరు ఆ ఇయర్ ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మీరు ఆ ఇయర్ ఎన్ని పాయింట్స్ కొడితే అన్ని పాయింట్స్‌లో మీకు 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1.2 లాక్ కాలిక్యులేట్ చేసి ఇస్తుంది కంపెనీ. అండ్ మనకు ర్యాంకింగ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి. 50,000 మనం బీవీల్ మ్యాచ్ చేస్తే స్టార్ ఎగ్జిక్యూటివ్ అండ్ మల్టిప్లై విత్ 5 చేస్తే స్టార్ గోల్డ్ అండ్ తర్వాత డివైన్ స్టార్, ఈగల్ స్టార్, రూబీ స్టార్, ఎమరాల్డ్ స్టార్ అండ్ ఒక అద్భుతమైన ర్యాంకింగ్ సిస్టమ్ అండ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే డైమండ్ అవుతామో, మనం ఢిల్లీకెళ్ళి కాకుండా వేరే కంపెనీస్‌లా కాకుండా మన ఓన్ ఏరియాకొచ్చి మన కంపెనీ మనకు రికగ్నైజేషన్ ఇస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు విత్ మన ఫ్యామిలీతో ట్రిప్స్ ఉంటాయి. ఒక్కసారి డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే. సో, అండ్ ఇక్కడ ఎజువేద అనే లెర్నింగ్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు కంపెనీ రెగ్యులర్‌గా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదొక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అనుకోవచ్చు మనము ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకు ఫ్రీగా డెలివర్ చేస్తుంది. ఏ మూలనో ఉన్నా గాని. అండ్ ఇంతకుముందు షిప్పింగ్ చార్జెస్ 100 ఉండేదండి. ఇప్పుడు అప్‌గ్రేడ్ అయింది. ఇప్పుడు మల్టిపుల్ బిల్స్ ఒకే దగ్గర మనము బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా మనకు ఈ డెలివరీ చార్జెస్ కూడా స్కిప్ అయితాయి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, ఎవరికైతే ప్లాన్ రిగార్డింగ్ క్లారిటీ కావాలో ఒక్కొక్క